హాయ్ అండి, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను సరిత. మాయా అనే సినిమా మరి ఆ హీరో కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆ సినిమా విశేషాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనా సూపర్గా ఉన్నాను. సో మాయా సినిమా ట్రైలర్ చూసాం, బాగుంది. సో సస్పెన్స్గా అనిపించింది మాకైతే. సో ఎలా ఉండబోతుంది సినిమా? సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సస్పెన్స్ థ్రిల్లర్, మీకు స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఓకే, ఎక్కడ బోర్ ఉండదు. ఓకే. జనరల్ గా జనాలు థియేటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం బోర్ కొట్టినా అసలు ఉండదు ఇంకా. సో ఈయనేమంటున్నారంటే మనకి ఎక్కడ కూడా అసలు బోర్ ఉండదంట. సో ఎలా ఉండబోతుంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ? రమేష్ నాని అని డైరెక్టర్. ఓకే, ఫస్ట్ డెబ్యూ ఫిలిం. నాకు స్టోరీ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే నచ్చింది. ఓకే. ఇవాళ రేపు ఆడియన్స్ ఎలా ఉన్నారండి, ఊరికనే పట్టేస్తున్నారు. సో వాళ్ళకి దొరకదు అస్సలు సమస్య. జనరల్ నేనైతే సినిమాకి వెళ్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ నాకు ఉంటది. కొన్ని సినిమాలు కొన్ని ఉండవు అన్నట్టు ఓపెన్ గా. సో మీది అస్సలు ఉండదంటారు? అస్సలు సమస్య లేదు, ఐ ప్రామిస్. అస్సలు ఉండదు. అయితే నేను పక్కా రేపు వెళ్ళి చూస్తాను, మీరు కూడా చూడండి. సో ఇంకా అంటే డైరెక్టర్ గారి గురించి చెప్పండి. రమేష్ నాని యాక్చువల్లీ నాకు స్టోరీ ఇట్లా ఉందన్న, ఒక స్టోరీ వినండి అన్నాడు. విన్నాను, బాగుంది, ఏంటి ఎలా అనుకుంటే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అయితే వాళ్ళు రమేష్ నాని టీం చాలా బాగుంటుందండి. ఓకే. మణికొండలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో వాళ్ళందరూ ఎలా అంటే ఒక సైంటిస్టులు ఎలా ఉంటారు, అది ఒక ల్యాబొరేటరీ లాగా ఉంటుంది అనమాట, ప్రయోగశాల లాగా. మీరు వెళ్ళారా? వెళ్ళాను, చూశాను. అసలు 24/7 అదే వాళ్ళకి. స్టోరీ విన్న తర్వాత వెళ్ళారు వాళ్ళు. పర్ఫెక్ట్ ప్లానింగ్. సినిమా అందుగురించి అంత బాగా వచ్చింది. సినిమా ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్ లో ఒకటే షో వేసాక డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నారు. సినిమాలో విషయం లేపు తీసుకోరు కదండి. ఒక 100 సీట్స్ ఉంటాయి ప్రసాద్ ల్యాబ్ లో. అది కాకుండా ప్లాస్టిక్ చైర్స్ ఒక 30 చైర్స్ ఉంటాయి. అది కాకుండా 50 మెంబర్స్ నించొని చూసారు మూవీ మొత్తం 2 hours. 50 మెంబర్స్ బయట, అంటే సీట్ లేని వాళ్ళు. ఇంటర్వెల్ కూడా ఇవ్వలేదు. అంటే అదే స్క్రీన్ ప్లే అని చెప్పాను కదా, నెక్స్ట్ ఏమవుతుందని. నాకు అక్కడే అనిపించింది సినిమావి మనం సక్సెస్ కొడుతున్నాము అని. సో ఓకే, అంటే మీ కో యాక్టర్స్ గురించి చెప్తారా మాకు ఈ సినిమా? కో యాక్టర్స్ నా యాక్టర్స్ వచ్చేసి నా పక్కనే చేసిన అమ్మాయి పేరు సిరి చందన. తర్వాత ఈస్టర్ గారు ఒక మెయిన్ లీడ్ రోల్ వేశారు. మీకు బయట పోస్టర్స్ 6 sheet పోస్టర్స్ అంతా ఈస్టర్ గారివే ఉంటాయి. మాయా అంటే ఆవిడ కొంచెం రికగ్నైజ్డ్ ఫేస్ కాబట్టి అలా ప్రమోట్ చేస్తున్నారు. మాకు మా అల్టిమేట్ గోల్ ఇస్ మూవీ హిట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ఈస్టర్ గారితో మీకు ఆవిడతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఇదే ఫస్ట్ మూవీయా ఆవిడతో, లేకపోతే ఇంతకు ముందు సినిమాల్లో? ఇదే ఫస్ట్ మూవీ ఈస్టర్ గారితో. వెరీ నైస్ గర్ల్ అండి, చాలా మంచి ఆవిడ. అసలు వేరే కో ఆర్టిస్టులతో కూడా టైమింగ్ మాట్లాడుకోవడం, డైలాగ్ ఎలా చెప్దాము ఏంటి. ఆవిడ ఫుల్లీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ అండి, డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వదు. అంటే బాగా చేద్దాం అని ఆ ప్యాషన్, ఆ ఎంతూసియాజం ఆవిడ ఉంది. ఓకే. సో సినిమా గురించి కొంచెం పక్కన పెడదాం. సో పర్సనల్ లైఫ్ గురించి అడదాం అనుకుంటున్నాను. సో మీకు ఎలా అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సినిమాల్లో చేయాలి, నేను అందరికీ కనిపించాలి, పెద్ద స్క్రీన్లో నేను ఉండాలి అని? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేసేవాడిని. సింగింగ్, స్కిట్స్ చేసేవాడిని. సో 8th క్లాస్లో ఒక ప్లెడ్జ్ జరుగుతున్నప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారి గురించి ఒక న్యూస్ వచ్చింది. లైక్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు లక్ష్మీపార్వతి గారు. ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మనకు న్యూస్లో చెప్తున్నారంటే ఎందుకు ఆయన గురించి చెప్తున్నారు? ఇప్పుడు మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అవుతే మన ఫ్యామిలీ వరకే తెలుస్తుంది, ప్రపంచం అంతా తెలియదు కదా. ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నారంటే ఆయన ఎందుకు చెప్తున్నారు అనేది నాకు మైండ్లోకి ఎక్కేసింది బాగా. సో ఆయన సినిమా యాక్టర్ అయ్యి పొలిటీషియన్ అయ్యారు. అంటే మనం సెలబ్రిటీ అవుతే మన ఇప్పుడు జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం. యాక్చువల్ రియల్ లైఫ్ మనం చనిపోయాక స్టార్ట్ అవుతుంది. సో చనిపోయాక స్టార్ట్ అవ్వాలంటే ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలంటే మనకు తొందరగా వెళ్ళే సినిమా ఇండస్ట్రీ ఒకటి, పాలిటిక్స్ అంటే మనకు తెలియదు. సినిమా ఇండస్ట్రీ దాంట్లో మనకి డాన్స్, స్కిట్స్ వచ్చి ఇంకోటి స్టేజ్ మీద పర్ఫామ్ చేసినాక ఒక లైమ్ లైట్లో ఉన్నట్టు అనిపించేది.
బయటికి రాగానే నార్మల్ అయిపోయామండి. అమ్మో ఇట్లా కాదు, నేను సినిమాలో చేయాలని 8th క్లాస్ డిసైడ్ అయ్యాను. 8th క్లాస్లోనే మీరు డిసైడ్ అయిపోయారు నేను సినిమాల్లో చేయాలి, స్క్రీన్ మీద కనిపించాలి. ఇంటర్ అయిపోయాక నేను ఫిల్మ్ ఇండస్ట్రీ జాయిన్ అయిపోతానని చెప్పాను, కానీ మా ఫాదర్ ఎలో చేయలేదు. బీటెక్ చేసి దాని తర్వాత యాక్టింగ్ కోర్స్ చేసి. ఓకే, అంటే బీటెక్ చేశారా? బీటెక్ తర్వాత ఇంకా యాక్టింగ్ కోర్స్ చేసి ఫైనల్లీ సినిమాలో. మీ ఫస్ట్ సినిమా ఏంటండి? నాది ఫస్ట్ సినిమా నిజం. నిజం, మన తేజ గారు అప్పుడు ఆడిషన్స్ పెడితే చాలా చిన్న క్యారెక్టర్, మన ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు, కాస్టింగ్ డైరెక్టర్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినప్పుడు ఆయన అన్నారు, బాబు దీనిలో డైలాగ్ ఉండదు, చిన్న డైలాగ్స్ ఉంటాయి, మీరేమో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, 60 days వర్క్ ఉంటుంది అన్నారు. నో ప్రాబ్లం సార్, నేను చేస్తానని చెప్పాను. 60 days గోపిచంద్ పక్కన చిన్న రౌడీ క్యారెక్టర్ అది చేసి 60 days కెమెరా పక్కన ఉండేవాడిని. తేజ గారు ఒకసారి పిలిచి నన్ను అడిగారు, ఏంటి నీవు షార్ట్ లేదు కదా, రిలాక్స్ అవ్వచ్చు కదా అంటే, లేదు సార్ అబ్జర్వ్ చేస్తున్నాను యాజ్ అ స్టూడెంట్, తర్వాత మీరు అప్పుడు సక్సెస్లో ఉన్నారు బాగా, అప్పుడు ఆయన జయం అవన్నీ చూస్తున్నాను సార్ అబ్జర్వేషన్ అంటే, ఏమనలేదు. ఆ టైంలోనే ప్రేమాయ నమః అని ఫిలిం వచ్చిందండి, సెకండ్ లీడ్ సోలో సాంగ్. అక్కడి నుంచి ఇంక చూసుకోగల వెనకాల నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరితో నాతో వర్క్ చేస్తారు, 1 by 1 ఛాన్సెస్ వస్తున్నాయి, గెట్ ఆన్. ఓకే, ఎన్ని సినిమాల్లో హీరోగా చేశారు? నేను ఒక 8 ఫిలిమ్స్ చేశాను. 8 ఫిలిమ్స్ హీరోగా చేశారు. ఓకే, ఏ సినిమాలో మాకు కాస్త చెప్తారా? నేను లావణ్య విత్ లవ్ బాయ్స్ ఒకటి, లావణ్య విత్ లవ్ బాయ్స్, ప్రేమాయ నమః, దాని తర్వాత వామో బామ్మ, వామో బామ్మ, ఇంకా ఇప్పుడు వస్తుంది ప్రిన్స్ ది ఫైటర్, ఇప్పుడు వస్తుంది లింగడ్ ఒకటి, హిందీలో కూడా, హిందీలో ప్రిన్స్ ది ఫైటర్, తెలుగు కాలు మూపారు. అయితే తమిళ్లో కూడా చేశాను, తెలుగు, తమిళ్, హిందీ, తమిళ్. ఓకే, తమిళ్లో ఉరుణ్మే తెరింజావునం అని బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది నాకు తమిళ్. ఓ సూపర్ సూపర్. సో అంటే ఇన్ని సినిమాలు తీశారు కదా, అంటే మీ వర్క్ అదంతా అప్రిషియేట్ చేసే ఉంటారు కదా ఎవరో ఒకరు, సో ఆ చిన్న సంఘటన మాతో షేర్ చేసుకోగలుగుతారా? నాకు వీరశంకర్ గారని డైరెక్టర్ తెలుసు, పేరున్నారు, గుడుంబ శంకర్ డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సార్ మూవీ ఒకటి చేశాను నేను, మన కుర్రాలే అని, దాంట్లో ఒక మంచి లీడ్ రోల్ చేశాను. ఫస్ట్ ఆయనకి నేను పరిచయం అన్నమాట. అప్పుడే మోతీనగర్ మెయిన్ సెంటర్లో అప్పుడు ఫిలిం ఉండేదండి, ఇప్పుడు మనకి రెడ్ కెమెరా ఇవంతా డిజిటల్ అప్పుడు డిజిటల్ కాదు, ఫిలిం కెమెరా. అయితే పేజ్ డైలాగ్ ఉందన్నమాట, ఈ ఆర్టిస్ట్ చెప్పగలడా, ఆయనకి డౌట్ ఉంటుంది కదా, ఫుల్ క్రౌడ్, సింగిల్ టేక్లో చెప్పాను. ఆయన పేజ్ డైలాగ్ ఆయన షాక్ అయిపోయాడు, వచ్చి హగ్ చేసుకొని చాలా బాగా చేశారు మీరు అని నా సీన్స్ పెంచారు. తర్వాత శ్రీహరి గారు యాక్టర్ ఉన్నారు కదా, ఆయన మా నాన్నగారికి కొంచెం పరిచయం అనమాట. ఇట్లా బాబు ఇట్లా చేస్తున్నా అంటే ఈయన వర్క్ చేశారనమాట. వీరశంకర్ గారికి చెప్పారు శ్రీహరి గారు, మన తెలిసిన అబ్బాయి అంటే, లేదు చాలా టాలెంటెడ్, మనం ఏం చేయక్కర్లేదు, ఆయన డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్తారంటే అప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఫిలిమ్స్ చేస్తున్నారు? ఇప్పుడు అట్ ప్రజెంట్ లింగడు అనే మూవీ షూట్ అవుతుంది, అదొకటి, హరహర ఓం అని, అది ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకొత్తవి రేపు ఎల్లుండో కొన్ని సిట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, జనరల్ గా అయితే ఒక సంవత్సరానికి 1 or 2 తీస్తారు, కానీ మీరేంటంటే ఈ సంవత్సరానికి 4-5 సినిమాలు తీస్తున్నారు. అంటే ఇక్కడ తెలుస్తుంది మీ ప్యాషన్ ఎంత ఉందనేది. అంటే నాకు ఇంకోటి సినిమా తప్ప వేరే పని రాదు, చెయ్యను. సినిమా లేకపోతే ఇంట్లో తిని పడుకుంటాను, కానీ ఇంకా అసలు వేరే దాంట్లో అసలు ఎక్కడికి వెళ్ళను. అసలు ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు అది రీచ్ అవ్వాలండి, రీచ్ అవుతే టార్గెట్ పెట్టుకోవాలి. సో ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు నేను ఈ ఫీల్డ్కి వెళ్తాను అని అన్న తర్వాత? మా ఫాదర్ చెప్పాను కదా, నేను ఇంటర్ అయిపోయాక నేను జాయిన్ అవుతామంటే, డాడీ లేదు నువ్వు డిగ్రీ అట్లీస్ట్ చేయాలంటే బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత జనరల్ గా ఏమనుకుంటారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇట్లా అనుకుంటారు, బట్ సడన్ గా ఈ ట్రాక్ ఎలా? నా ఇంటర్ నుంచే చెప్పాను కదా. ఓకే ఓకే చెప్పారా మరి తర్వాత? ఓకే, నేను చదువు కంప్లీట్ చేసేసాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అన్నారా? అయితే అది అయిపోయాక యాక్టింగ్ కోర్స్ చేశాను, ప్రొఫెషనల్ గా వెళ్ళాను. మొత్తం 2 years, 1 year దేవదాస్ కనకల్ గారి చేశాను, 1 year మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నాను, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ గారి ఫైట్స్ నేర్చుకున్నాను. ఇప్పుడున్న సో కాల్డ్ కొరియోగ్రాఫర్స్ అందరూ వెనకాల డాన్సర్స్ గా వేసిన వాళ్ళు, అయితే 8 మంది కొరియోగ్రాఫర్స్ తో వర్క్ చేశాను. ఫైట్ మాస్టర్స్ కూడా మంచి పెద్ద పెద్దలతో వర్క్ చేశాను. అంటే జనరల్ గా సినీ ఇండస్ట్రీ అంటే చాలా కష్టపడితే గానీ మనం
ఒక సినిమాలో చేయలేము, ఒక సినిమాలో కనిపించలేము. మీరు ఏమైనా కష్టాలు పడ్డారా ఈ సినిమాలో? ఇప్పుడు కష్టపడింది ఏది రాదు ఒకటి, అది ట్రూ, అది అందరికి తెలుసు. సో ప్రాపర్ వేలో కష్టపడితే మనకు ఆఫర్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇంత ముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు మేకింగ్ చాలా కష్టంగా ఉండేది, రిలీజ్ ఈజీగా ఉండేది. ఇప్పుడు రిలీజ్ కష్టం, మేకింగ్ ఈజీ. అంటే మేకింగ్ ఈజీ అవుతుంది అంటే మీకు ఆఫర్ కంపల్సరీ వస్తుంది, అంతే కదా. అయితే ఆఫర్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవాలంటే మీ దగ్గర విషయం ఉండాలి. ఇప్పుడు మీరు యాంకర్గా 7 years నుంచి చేస్తున్నారు కదా, మీ దగ్గర విషయం ఉంది కాబట్టి స్టాండ్ అయ్యారు. మీతో స్టార్ట్ చేయని వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు. సో దాని మీద మనకి పర్ఫెక్షన్ ఉండాలి మెయిన్. బాగా చెప్పారైనా మీరు. సో ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని డైలాగ్స్ భలే చెప్పారు. సో మీ నోటి నుంచి మేము వినాలనుకుంటున్నాం, ఒక డైలాగ్ చెప్తారా? అచ్చా, మా అది మీ పాస్ట్ మూవీలో అయినా పర్లేదు, ఇప్పుడు ఫ్యూచర్ మూవీలో అయినా పర్లేదు, లేకపోతే ఇంకెవరిదైనా పర్లేదు. ఇప్పుడు ఇట్లా మా సినిమాలో హరహర ఓం అని జరుగుతుంది కదా, శివుడి మీద అదంతా కాన్సెప్ట్. దానిలో సాంస్క్రిట్ డైలాగ్ అది. సహస్రనామం తెలిసి పేరున సహస్రనామాన్ని ఒక డైలాగ్ లాగా చెప్తారు. ఈ డైలాగ్ చెప్పి క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే కాంతార స్టైల్లో ఉంటుంది. ఈ డైలాగ్ అయ్యాక వీళ్ళని చంపేస్తారు, హీరో చంపేస్తారు. డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్ తో చంపేస్తారు. సింగిల్ టేక్, ఇది సింగిల్ టేక్ లో చేశారా? సింగిల్ టేక్. పేపర్ మొత్తం చదివినప్పుడు లేదు, ఇప్పుడు సింగిల్ టేక్ లో చెప్పలేదంటే నమ్మరు. శివో మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత కవచే కఠోరస్తి పురాంతక వృషాంగో వృషభారుడు భస్మోర్దులిత విగ్రహ సామప్రియ స్వరమయి స్త్రయీ మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోముసురాగ్నిలోచన హవిర్యజ్ఞ మయస్సోమ పంచవక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దృశో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాస పురారాతిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మర్తను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతి స్థానుర్వో దిగంబర అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశు రజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విధవ్య గ్రోదాక్ష ద్వార హరో హర భగనేత్ర విధవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంత స్తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శివాస్తోత్ర శతనామ స్తోత్రం సమాత్మం ఓం నమ శివాయ ఫట్ మంత్ర కలిపిస్తారు. ఎంత బాగా చెప్పారండి, అసలు నేనైతే స్టన్ అయ్యాను, గూస్ బంప్స్ కూడా వచ్చినాయి నాకు. ఆల్మోస్ట్ థియేటర్లో ఇంకా బాగుంటుంది, థియేటర్లో ఇంకా బాగుంటుంది. మీరు చెప్తుంటేనే మీ బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా అసలు నాకు నించుని ఉంటుందా, నించుని కెమెరా యాంగిల్ కూడా అదిరిపోతుంది. అవునా, నాకు ఇక్కడ కూర్చుని నాకే ఏం లేస్తారా డైలాగ్ ఇంకా పెద్దగా చెప్తారేమో అని నాకే భయం వేసింది. యాక్చువల్లీ చాలా బాగా చెప్పారు. స్ట్రైట్ డైలాగ్స్ తెలుగులో ఎవరని చెప్పొచ్చు, సాంస్క్రిట్ డైలాగ్. సాంస్క్రిట్ దట్టు గుర్తుండవు అవి, మీరు అంత గుర్తుపెట్టి ఒక పేజ్ చెప్పారండి మీరు. ఇప్పుడు నాకు పేజ్ ఉంటుంది. అంటే ముందు మీరు దీన్ని అంటే ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఇది 1 hour లో స్టడీ చేశాను. యాక్చువల్లీ 1 hour. యాక్చువల్లీ ఏంటంటే మనకి యాక్టింగ్ చాలా ఈజీ అనుకుంటారు, కానీ కాదండి. యాక్టింగ్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో లైక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, నాట్ డిపార్ట్మెంట్, సబ్జెక్ట్స్ ఉంటాయి. యాక్టింగ్లో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంప్రవైజేషన్, మాడ్యులేషన్, డిక్షన్, యాక్షన్ ప్రాబ్లమ్స్, మైమ్. యాక్చువల్లీ ఏంటంటే స్టాన్స్లీవిస్కి థియరీ అంటారు మెథడ్ యాక్టింగ్ అంటే. 5 Ws: హూ యూ ఆర్, వాట్ యూ వాంట్, ఫ్రమ్ హోమ్ డూ యూ వాంట్, వేర్ డూ యూ వాంట్, అండ్ వెన్ డూ యూ వాంట్. ఇది మెథడ్ యాక్టింగ్ బేసిక్ ప్రిన్సిపల్. అది తెలిస్తే మీకు యాక్టింగ్ వస్తుంది. సింపుల్, పరకాయ ప్రవేశం అంటారు కదా. ఇప్పుడు హూ యు ఆర్, నేను కిరణ్ మామూలుగా, కానీ దాంట్లో లింగడు అనుకోండి. వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి. వేర్ డూ యూ వాంట్, ఎవరి దగ్గర నుంచి కావాలి, విలన్ దగ్గర నుంచా, హీరోయిన్ దగ్గర నుంచా, మా ఫాదర్ దగ్గర నుంచి, మా దగ్గర. వెన్ డూ యూ వాంట్, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. వేర్ డూ యూ వాంట్, మా ఇంట్లోనా వాళ్ళ ఇంట్లోనా అనే వెళ్ళేసరికి దీంట్లో కిరణ్ వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ దానిలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇదంతా దానికి చాలా పెద్ద రీసెర్చ్ అది. సో దీన్ని ఇంకోటి ఒక చెప్పాను సబ్జెక్ట్, మెమొరీ సబ్జెక్ట్ ఉంటుంది. మెమొరీ చాలా ఇంపార్టెంట్, మీ యాంకర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మెమొరీ. మనం డైలాగ్ చెప్పేటప్పుడు డైలాగ్ చెప్పినట్టు ఉండకూడదు, దాన్ని మన బాడీ లాంగ్వేజ్లో చెప్పాలి. చెప్తూ మళ్ళీ కెమెరామెన్ దగ్గర ఒక చెవు ఉండాలి, డైరెక్టర్ చెవు ఉండాలి, ఇంత బ్యాలెన్స్, లైట్ చూసుకోవాలి, అన్నీ ఉంటాయి. కంటిన్యూటీస్, యాక్షన్ కంటిన్యూటీ, ఇవన్నీ సబ్జెక్ట్స్. యాక్టింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ కాదు. కానీ దీన్ని నేర్చుకుంటే దీని మజా వేరుంటుంది.
మనం 24/7 షూటింగ్ చేయమంటే చేస్తాం కానీ వేరే పని చేయలేం. ఓకే, నువ్వు మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతుంది మీరు అంత మజాతోటి సినిమాలు అన్ని చేస్తున్నారంటే అసలు మామూలు కాదు, చాలా గ్రేట్ అండి. సో ఇంకా ఘంటసాల గారి పాటలు కూడా మీరు పాడతారు అంటే యాక్చువల్లీ సాంగ్స్ నేను అంటే ఐఎమ్ నాట్ సింగర్, బట్ లైక్ ఏంటంటే చెప్పాం కదా యాక్టర్కి ప్లేబ్యాక్ కూడా రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, గిటార్ వీణా ఏదైనా వాయిస్తారనుకోండి. మామూలుగా కొంతమంది అన్ప్రొఫెషనల్ యాక్టర్స్ ఏం చేస్తారంటే గిటార్ అలా పట్టుకుంటారు. గిటార్ అన్నప్పుడు ఇలా 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 ఈ బాడీ చెయ్యాలి అంటే అఫ్కోర్స్ మనకి గిటార్ రాకపోవచ్చు కానీ అది చేయాలి, ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్లేబ్యాక్ సింగింగ్ రావాలి మనకి, అంటే పెద్ద ప్రొఫెషనల్ సింగర్స్ అవసరం వస్తే మీరు ఆ ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవుతే మీ ఎట్లాగో సాంగ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో అలా సింగింగ్, అంతేగాని సింగర్ని కాదు. ఓకే సర్లేండి, అందరూ బాత్రూమ్ సింగర్స్ ఉండరా ఏంటి, మీరు ఒక పాట పాడండి మాకోసం. ఓకే, ఘంటసాల గారిది పాడతాను. ఓకే, పెద్ద టాస్క్ తీసుకున్నారు, చేస్తే ఏదైనా బిగ్ చేయాలి. ఓకే. దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో, దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో. చక్కగా పాడారంటే ఇంకా బాగా పాడేవాళ్ళు ఉంటారు. కాదండి నిజంగా ఒక నేర్చుకొని అంటే ఒక గ్రేట్ సింగర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళలాగా పాడారు రియల్లీ మీరు. ఇంకా వాళ్ళు ఇంకా మరి ఈయన అంటారు నేను అసలు నేర్చుకోలేదు నాకు రాదు అని అన్నారు. లేదు అంటే నేను యాక్టింగ్ గురించి నేర్చుకున్నాను, ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను నేను. ఎందుకంటే డైరెక్టర్కి ఈజీ అవ్వాలి, కెమెరామెన్కి ఈజీ అవ్వాలి, సో అందరికి ఈజీ అవ్వాలని ప్రతి ఒక్కటి కూడా అంత ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నారంటే ఇక్కడే తెలుస్తుంది మీకు ఎంత ప్యాషన్ ఉంది సినిమా మీద అనేది. 100% అండి, నాకు సినిమానే లైఫ్ అండి, సినిమానే నా ప్రపంచం. ఎంతో మందిని చూసానండి నేను కూడా, కాకపోతే ఒక పాటే కదా నాకు తెలిసి ఫైట్ చేయమని ఇక్కడ చేస్తాను, ఫైట్ డాన్స్ ఇంకా బాగా చేస్తాను. అవునా, సో పక్కా చేపిద్దాము లాస్ట్ లో. మూవీలో చూడండి, లైక్ మాయలో లేదు, ఇప్పుడు హరహర ఓంలో ఉంది, నా పాత మూవీస్ లో ఉన్నాయి. ఓకే, పక్కా వెళ్ళి చూసిరండి పాట విన్నందుకైనా సరే. సో మ్యూజిక్ మీద కూడా ఇంత పట్టు ఎలా అండి అసలు? ఏం లేదండి, మనిషి తలుచుకుంటే చేయలేదంటూ ఏం ఉండదండి. ఇప్పుడు చేసిన వాళ్ళందరూ మనుషులే, మనం ఫోకస్ ఇంపార్టెంట్. మనం ఒకటి చేద్దాం అనుకుని మన మైండ్ ఎక్కడో పెడితే ఎలా అవుతుంది? ఫోకస్, మనకు కావాల్సింది ఇది కావాలి, దానికి సినిమా కావాలి అంటే ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి 100%. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చేసి డిగ్రీ చేసి బీటెక్ చేశాక సరే ఎనీ డిగ్రీ చేశాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, కానీ ఓవర్ నైట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోడు కదండి. సో మీ టార్గెట్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్ళాలి. జనరల్గా చూసామండి చాలా మందిని, కాకపోతే యాక్టింగ్ వరకు ఓకే బట్ కొన్నిట్లో ఉండరు కదా. సో అన్ని ఇప్పుడు ఇది ఏంటంటే కొన్ని కోట్ల మందిలో ఒకళ్ళం అవ్వాలనుకుంటున్నాం. సో అది మీరే. థ్యాంక్ యూ. ఒకళ్ళు అవ్వాలనుకుంటున్నాం, అనుకున్నప్పుడు మనం అవన్నిట్లో ఫస్ట్ ఉండదు, పర్ఫెక్షన్ ఉండాలి. పర్ఫెక్షన్ ఉంటేనే అవుతాం, లేకుంటే ఎందుకు అవుతామండి? అంతే. సో మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మీరు చాలా బాగా పాడారు. సో మీరు ప్రీవియస్ మూవీలో ఏమన్నా పాడారా? లేదండి, నేను మామూలుగా ప్లేబ్యాక్ సాంగ్స్. మీరు డైరెక్టర్ కి చెప్పలేదు కదా, నిజం చెప్పండి నేను పాటలు పాడతానని చెప్పి. డైరెక్టర్ తెలీదా? సో ఈహాలో ఈ ఇంటర్వ్యూ చూసి మీరు పాడిన సాంగ్ విన్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పాడతారు. అవును, ఆయన పాడతారు. కమల్ హాసన్ గారు పాడతారు. చాలా తక్కువ మంది పాడతారండి ఈ సినిమాల్లో. ఇప్పుడు అందుకని ఆ ప్యాషన్ అది. జూనియర్ ఎన్టీఆర్ గారు అంత టఫ్ గా చేశారు కాబట్టి పీక్స్ లో ఉన్నారు. అవునవును, అట్లా. సో మీరు కూడా ఈ సాంగ్ చూసి డెఫినెట్ గా ఫ్యూచర్ డైరెక్టర్స్ కూడా సాంగ్ పాడిపిస్తారండి. మంచి పెద్ద డైరెక్టర్స్ వాళ్ళ కళలో పడాలి, వాళ్ళ మూవీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. సో సినిమా గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి, మోటివ్ ఏంటి? అంటే ఇప్పుడు మన సినిమా మాయా సినిమా ఏంటంటే చిన్న హింట్ అన్నమాట. మన పక్కనే మనుషులు మన దగ్గరే ఉంటూ మనతో మంచిగా ఉంటూ ఇప్పుడున్న సొసైటీలో
వాళ్ళు మనకి ఎంత హామ్ చేస్తారనే సబ్జెక్ట్. ఓకే, మీ లైఫ్లో ఎవరైనా హామ్ చేశారండి ఇలా? నేను హామ్ చేసిన రిసీవ్ చేసుకుని లైట్ తీసుకున్నా. చాలా తక్కువ మంది ఉంటారు అలా. 100% అండి, ఇది రియాలిటీ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. అవును. సో మనము ఆనందాన్ని ఎంత హ్యాపీగా తీసుకుంటున్నామో బాధను కూడా రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుంటేనే మనం గెట్ ఆన్ అవుతాం. లేకపోతే లైఫ్లో అప్ డౌన్స్ ఉంటేనే కదా ఏదైనా. మీరు చాలా డౌన్ టు ఎర్త్ కూడా ఉన్నారండి. నాకు ఈ హాఫ్ అన్ అవర్లో నాకు తెలిసింది అది. అంటే జనరల్గా మీ లైఫ్లో ఇలాంటివి అయ్యాయా అని ఒక్కసారి ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే నిజంగానే మీరు సరే వచ్చిన రిసీవ్ చేసుకొని వెంటనే వదిలేస్తారేమో అని నాకు అనిపించింది. సో అందుకే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను నేను. మీరు కూడా డౌన్ టు ఎర్త్ ఉన్నారు. థ్యాంక్స్. ఓకే, ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్ ఏంటి? మాయాలో లైక్ అన్ని సీన్స్ నచ్చినాయి. అలా అంటే చెప్తున్నా, మెయిన్ స్క్రీన్ ప్లే బాగుంటుంది దీంట్లో. ఇతనికి అంటే మళ్ళీ స్టోరీ రివీల్ అవుతుందేమో సీన్ చెప్తా అని ఆలోచిస్తాను. కొంచెం చెప్పండి పర్లేదు, మేము కొంచెం చూసాను, సినిమాకి వెళ్తాం కదా. ఇతను వదిన లవ్ చేస్తాడు. లవ్ చేసినప్పుడు వాళ్ళ అన్నకి మ్యారేజ్ అవుతుంది. అయినప్పుడు ఈ ఫీలింగ్ ఉంటుంది సీన్. ఆ సీన్ చాలా బాగుంటుంది. అంటే మీరా వదిన కరెక్ట్ ఇస్తారు కదా. ఖచ్చితంగా అందరు వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఆయన అన్నట్టు 10 మందికి చెప్పండి. థ్యాంక్స్ అండి, నమస్తే.